హలో ఫ్రెండ్స్, ఏమిరా బై వీడియో పెట్టక వారం రోజులు అవుతుంది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయావా అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు భయ్య. నేనైతే అండర్ గ్రౌండ్కి వెళ్ళలేదు, కానీ సలార్ మూవీని ప్రశాంత్ నీలు అండర్ గ్రౌండ్కి పంపించేసేలా ఉన్నాడు భయ్య. సలార్ అప్డేట్ విషయంలో భయ్య ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ముందు చెప్తే భయ్య, ఏప్రిల్లో నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని మన బాబీ సింహం ఉన్నాడు కదా, సలార్ మూవీలో సౌరంగ పర్వం నాయకుడుగా నటించాడు. అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు భయ్య, ఈ సలార్ మూవీ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు భయ్య. ఏదైతే గుడ్ న్యూస్ అయితే, ఇంకో వెర్షన్ ఏంటంటే ఈ సలార్ మూవీ అసలు షూటింగ్ స్టార్ట్ అవ్వదు. ప్రశాంత్ నీల్ సలార్ మూవీని పక్కన పెట్టేసి ముందు NTR 31 మూవీ తీసి తర్వాత KGF 3 తీసి ఆ తర్వాత సలార్ అనేది మొదలెడతాడంట భయ్య, సలార్ 2ని. ఇది మాత్రం దిమ్మ తిరిగే బ్యాడ్ న్యూసే భయ్య. ఎందుకంటే NTR 31 మూవీ స్టార్ట్ చేస్తే 2026లో వస్తుంది, 2025 అంతా షూటింగ్ జరుపుకున్నా. ఇక KGF 3 స్టార్ట్ చేస్తే 2027లో వస్తుంది. ఇక సలార్ 2 ఆ తర్వాత అంటే 2028. ఇంకా ఆ లోపల కల్కి నుంచి 2-3 పార్ట్లు వచ్చినాయంటే ఈ సలార్ మీద కొంచెం క్యూరియాసిటీ కూడా తగ్గిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మన ప్రశాంత్ నీలు ఆ NTR 31ని KGF 3ని ఎన్ని సినిమాలు తీసుకున్నా పర్లేదు, కానీ ఈ సలార్ 2 అనేది కంప్లీట్ చేసి తీసుకుంటే మంచిది భయ్య. అదనమాట మ్యాటర్. ఇక ఆ విషయం పక్కన పెడితే, ముందు రెబల్ స్టార్ ప్రభాస్ నుండి రిలీజ్ అవుతున్న సినిమా అంటే కల్కి భయ్య. May 9th అయితే రిలీజ్ అవుతుంది, అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. కానీ ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు, ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయట్లేదు. అప్పుడు దగ్గరకు వచ్చేసినా సరే, మరి ఈ March 8th శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుండి పోస్టర్ కానీ సాంగ్ ప్రోమో కానీ టీజర్ కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వస్తుంది భయ్య. ఇక ఏప్రిల్ 1st వీక్ నుండి అయితే ఇక ఫుల్ ప్రమోషను, ట్రైలర్ కూడా అప్పుడే వస్తుంది. అదనమాట మ్యాటర్. ఇక ఈ కల్కిలో 2 పాటలు ఉన్నాయట. 2 పాటల్లో ఒక పాట అయితే దేశా పాటానితో, అది కూడా అండర్ వాటర్లో రొమాన్స్తో కూడిన సాంగ్, మాస్ బీట్తో సాంగ్ ఉందంటే ఇదైతే మాత్రం అల్టిమేట్ అనమాట. కల్కి నెక్స్ట్ ఇండియాలో బిగ్ థింగ్ అవబోతుంది భయ్య. ఇక ఆ తర్వాత నెక్స్ట్ రాజాసాబ్ రిలీజ్ అవుతుందన్నమాట. రాజాసాబ్ అయితే డిసెంబర్లో కానీ లేదంటే జనవరిలో కానీ వస్తుంది భయ్య. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ వస్తుందన్నమాట. స్పిరిట్ అయితే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది కాక. ఎందుకంటే స్పిరిట్లో పవర్ఫుల్ కాప్ కింద మన రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. మరి ఇంతవరకు మనం అనేక కాప్ రూల్స్ అయితే చూసాం, కానీ 10 సంవత్సరాల క్రితం మాత్రమే చూసాం. కానీ ప్రజెంట్ టైంలో పట్లాస్ అయిన కాప్ రోల్ అయితే ఇప్పటి వరకు ఎవరూ తీయట్లేదు భయ్య. కానీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఉంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో, అతని మేకింగ్ స్టైల్లో, అతనికున్న యాటిట్యూడ్ ఆఫ్ లెవెల్తో, ఈయనకున్న రెబల్ స్టార్ ప్రభాస్కున్న బాడీ ఫిట్నెస్కి, ఆ కటౌట్కి మరి స్పిరిట్ కానీ కాప్ రోలు దంచేద్దని చెప్పొచ్చు భయ్య. ఇక ఆ స్పిరిట్ తర్వాత భయ్య హను రావుపూడి డైరెక్షన్లో ఒక మూవీ ఉండబోతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక ఆ తర్వాత మన బోయా డైరెక్షన్లో కూడా ఒక మూవీ ఉండబోతుందంట భయ్య. అదనమాట మ్యాటర్. ఇవన్నిటికంటే ముందు అయితే కల్కి వచ్చేయాలి May 9th, ఆ తర్వాత అయితే రాజ్యసభకు వచ్చేయాలి, ఆ తర్వాత అయితే సలార్ 2 వచ్చేయాలి భయ్య. సలార్ 2 తర్వాత స్పిరిట్ వచ్చి, స్పిరిట్ తర్వాత హను రావుపూడి డైరెక్షన్లో ఒక మూవీ, బోయపాటిలో ఉన్నా పర్లేదు. ఇంకా ఆ తర్వాత కల్కి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా 2030 వరకు కూడా రెబల్ స్టార్ ప్రభాస్ డేట్స్ అయితే ఖాళీ లేవు. 30 తర్వాత బాహుబలి 3, 30 తర్వాత మాత్రమే మనం ఆలోచించాలి భయ్య. అప్పుడు వరకు SS రాజమౌళి కూడా ఖాళీ ఉండడు. ఇప్పుడు SS MB 29 తెస్తున్నాడు, అది 2028లోనే ఎప్పుడు వస్తుంది. దాని తర్వాత ఆస్కర్ రేస్కి తీసుకెళ్ళాలి, అది 2 సంవత్సరాలు చూసుకున్నా. ఇంకా 2030 వరకు రాజమౌళి అయితే ఖాళీ లేడు. ఒకవేళ ఖాళీ అయినా సరే ఆ తర్వాత RRR 2 తీస్తాడా, లేకపోతే మహాభారతం మొదలెడతాడా, రాజమౌళికి క్లారిటీ ఉండదు, మనకి క్లారిటీ ఉండదు. అయితే బాహుబలి 3 వచ్చినా భయ్య రాజమౌళి డైరెక్షన్లో వచ్చే అవకాశం అయితే లేదు. రాజమౌళి పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ కూడా దాన్ని డైరెక్ట్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అదనమాట మ్యాటర్. ఇదనమాట ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ మూవీస్కున్న అప్డేట్స్. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ మీద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు భయ్య. లైక్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్, షేర్ కామెంట్ అన్నీ ఇంపార్టెంటే భయ్య. మీరు అది చేస్తేనే మన ఛానల్కి బూస్టప్ అవుతుంది, మన వీడియోకి బూస్టప్ అవుతుంది. అన్నిటికంటే ముందు నాకు బూస్ట్ వస్తుంది భయ్య వీడియోలు చేయాలని. అప్పుడే మీకు మరిన్ని వీడియోలు ముందుకు వస్తాయి, లేదంటే డిలే అయిపోద్ది. మరి దయచేసి ముందు వీడియోని లైక్ చేసేది మర్చిపోతారు, మళ్ళీ అలాగే షేరు కామెంటు ఇవి కూడా మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి. అదనమాట మ్యాటర్. థ్యాంక్ యూ.